లిక్కర్ పార్టీ ఫ్రేమ్ జింతాత చితా చితా సీన్. ఫామ్ హౌస్లో మిడ్ నైట్ లిక్కర్ పార్టీ ఎవరి కోసం, ఎందుకోసం? దువ్వాడ సీను, మాధురి సహా 27 మంది ముఖ చిత్రాల్ని ఖాకీలు క్లిక్ మనిపించారు. మందు మస్తీ రీల్ పబ్లిక్ డొమైన్లో రోల్ అవుతోంది. మరి ఫారిన్ లిక్కర్ పార్టీ కా పీచే కర్త కర్మ క్రియా కౌనే? రాజధాని శివారు మొయినాబాద్ లోని పెండెంట్ ఫామ్ హౌస్ లో మిడ్ నైట్ మందు పార్టీ. ఫారెన్ లిక్కర్, హుక్కా ఫ్లేవర్ అన్ని రెడీ. 1 కా 4, 4 కా 1 గానా బజానాతో మహర్ రంజుగా ఆట మొదలైంది. కట్ చేస్తే సడన్ గా ఎస్ఓటీ పోలీసుల ఎంట్రీతో సీన్ షేక్ అయింది. మాపటేళ్ల మసగ మసక వెలుతురులో ఫుల్ జోష్ తో పార్టీలో లీలమయ్యారంతా. ఆ సీన్ లో దువ్వాడ శ్రీనివాస్, మాధురి తళుక్కుమన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు. అసలు పార్టీ ఎవరిది, నిర్వహిస్తుందెవరు, ఫారెన్ లిక్కర్ కు అనుమతులు ఉన్నాయా అని ఆరాధిస్తే 2 వర్షన్లు తెరపైకి వచ్చాయి. మాధురి బర్త్డే సందర్భంగానే ఈ పార్టీ ఏర్పాటు చేశారంటూ ఇన్విటేషన్ కార్డును బయటపెట్టారు పోలీసులు. ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళం తప్ప తాము పార్టీని అరేంజ్ చేయలేదన్నారు దువ్వాడ శ్రీను, మాధురి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బిజినెస్ మీట్ కి పిలిస్తేనే ఇలా వెళ్లామని క్లారిటీ ఇచ్చారు. పోలీసులు వచ్చాకే పార్టీకి అనుమతి లేదని తెలిసిందన్నారు. నిన్న తను పిలిచారు ఈవెంట్కి, మేము వెళ్ళాము అందరిలాగే. కానీ అప్పటికే మేము వెళ్ళిన 15 మినిట్స్కో 20 మినిట్స్కో పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ నుంచి మేము లెఫ్ట్ అయ్యాం. చాలా మంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, బిజినెస్ పీపుల్ చాలా మంది ఉన్నారు అక్కడ. చాలా బిజినెస్కి సంబంధించిన పీపుల్ చాలా మంది ఉన్నారు. అప్ టు మేము వెళ్ళినప్పటికి ఒక 25 మెంబర్స్ వరకు గ్రూప్ గ్యాదరింగ్ అయితే ఉన్నారు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా వచ్చున్నారు. మేము వెళ్ళిన జస్ట్ ఒక 10-15 మినిట్స్కే వాళ్ళు వచ్చారు. వచ్చి అక్కడ అంతా సెట్ చేశారు. చేసి ఇంకా వీళ్ళు లైసెన్స్ తీసుకోలేదని తెలిసింది మాకు పార్టీకి వెళ్ళేంత వరకు తెలియదు లైసెన్స్ తీసుకోలేదు, ఇలా కండక్ట్ చేస్తున్నారని. వాళ్ళు పార్టీకి పిలిచారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మేము వెళ్ళామంతే. కానీ వాళ్ళు లైసెన్స్ తీసుకోలేదని, అందుకే సెర్చింగ్ వచ్చామని చెప్పారు పోలీసులు. సో సెట్ చేశారు. తర్వాత ఏం జరిగిందో మాకు తెలియదు. నాకు తెలిసి నేను వెళ్ళిన దగ్గర ఒక అలాంటివి నేను చూడలేదు. జస్ట్ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు, నేను అంతవరకే చూసాను. హుక్కా లాంటివి ఏంటి నేనైతే చూడలేదు, అదేంటో నాకు తెలీదు. బాటిల్స్ అయితే ఉన్నాయి, నేను చూసాను. మందు తీసుకుంటున్నారు, అది కూడా చూసాను. పార్టీ మాది కాదు, పార్టీ మేము ఆర్గనైజ్ చేయలేదు కదా మాకు నోటీసులు ఇవ్వడానికి. మాతో పోలీసులకి ఎటువంటి ఇంటరాక్షన్ కానీ, ఎటువంటి క్వశ్చనింగ్ కానీ, క్వశ్చనరీ కానీ ఏమీ లేదు అసలు. మాకు రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆయన పిలిచాడు. ఆ వ్యాపారానికి సంబంధించి డిస్కషన్స్ సరదాగా కూర్చొని మాట్లాడుకుందామని పిలిచాడు. వెళ్ళాము. ఇక్కడ ఏదో బాటిల్స్ పెట్టారని చెప్పి గొడవ జరుగుతుంది. ఏం బాటిల్స్ ఉన్నాయి, అసలు ఏం మద్యం అది ఇంపోర్టెడా లేకపోతే హుక్కావా, అవన్నీ మాకు తెలియదు. వీఆర్ జీరో నాలెడ్జ్. లేదా పార్దుకి కూడా నాకు తెలుసు, పార్దుకి కూడా ఇది తెలిసి ఉండదు. పార్దు కూడా కేవలం మాకు ఇన్వైట్ చేసి మంచి డిన్నర్ పెట్టి సరదాగా మాట్లాడుకుందామని పిలిచాడు తప్ప ఇది ఏమీ లేదండి. తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాను. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో కీలక అంశాలు తెరపైకి వచ్చాయి. పార్టీలో పార్టిసిపేట్ చేసిన కొంతమంది నటీనటులు ఒరిజినల్ పేర్లను చెప్పకుండా తప్పుడు పేర్లు చెప్పినట్టుగా గుర్తించారు పోలీసులు. పార్టీలో పర్మిషన్ లేకుండా వాడుతున్న విదేశీ మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. అలాగే హుక్కా బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. దువ్వాడ ఫ్యామిలీ ఫ్రెండ్ పార్థసారథి తో పాటు పెండెంట్ ఫామ్ హౌస్ యజమాని సుభాష్ కు కూడా నోటీసులు ఇచ్చారు. పార్టీలో మొత్తం 27 మంది పాల్గొన్నట్టుగా గుర్తించారు. మొయినాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.